गोत्रोद्भागम कौंडिन्य गोत्रोद्भागम प्रवीण गौड़ नाम देस्ति संगीता नाम देस्ति ये कांडದಲ್ಲಿ ಡಬಲ್ ని మర్చిపోకుండా ఉండిలో సమర్పణ రాలేరు మీరు రాలే నిల్చో తీసుకుంటా ఈ మావులండి మండేపూర్ రాలే ఇంకా పబ్లిక్ చాలా అట్లా అమ్ముతాలే ఓం నమ శివాయ. శివరాత్రి మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా నవనాథ్ సిద్లగుట్ట పైన కమిటీ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరంలాగా ఈ సంవత్సరం కూడా బ్రహ్మాండంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈరోజు శివరాత్రి సందర్భంగా దాదాపు ఒక 2 లక్షల మంది వరకు భక్తులు వస్తారని అంచనా వేసి దానికి అనుగుణంగా
కమిటీ ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. మరి భక్తులకు నీడ ఉండడానికి కోసం ఏదైతే టెంట్లు కానీ మరి అలాగే మంచినీటి సౌకర్యం వచ్చే భక్తులందరూ కూడా మరి భక్తులందరూ ఉదయం 5 గంటల నుండి తీసుకొని రాత్రి 12 గంటల వరకు నిశి పూజ వరకు కూడా సజావుగా జరిగేట్టు భక్తులందరికీ కూడా ఎక్కడ ఆటంకం లేకుండా ఇక్కడ చర్యలు తీసుకోవడం జరిగింది. అలాగే రేపు ఉదయం 8 గంటల నుండి ఎవరైతే భక్తులందరూ కూడా ఉపవాసం ఉండి ఇక్కడ జాగరణ చేసినట్టు తర్వాత ఒక్కపోతే ఇక్కడే వదులుతారు కాబట్టి వారందరికీ కూడా కమిటీ తరఫున పొద్దున 8 గంటల నుండి ఉదయం 8 గంటల నుండి అన్నప్రసాదిత కార్యక్రమం కొనసాగుతుంది. దాదాపు 50,000 మందికి భోజనం కల్పించేలా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ఉదయం 8 గంటల నుండి తీసుకుంటే సాయంత్రం 4-5 గంటల వరకు కూడా భోజనం అందరికీ వచ్చే భక్తులందరికీ కూడా భోజన సౌకర్యం ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే రేపు కూడా మంచినీటి సౌకర్యం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే కింద నుండి భక్తులు పైకి రావడానికి ఈ ఆటోల ద్వారా వస్తే ఇబ్బంది అవుతుంది కాబట్టి కాసేపట్లో ఆల్4 స్కూల్ వారి సహకారంతో బస్సులను కూడా ఏర్పాటు చేస్తాను. ఉచితంగా కింద నుండి బస్సుల ద్వారా ఉచిత రవాణా సౌకర్యం కూడా కమిటీ ద్వారా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఓం నమః శివాయ. శ్రీమాన్ శ్రీ గురుభ్యో నమః. ఆర్మూర్ పట్టణంలో గల సుప్రసిద్ధమైనటువంటి ఆలయం శ్రీ నవనాథ సిద్ధేశ్వర స్వామి ఆలయం. ఈ ఆలయం నవనాథుల చేతి స్పర్శ ద్వారా ఏర్పడినటువంటి స్వయంలింగము కాబట్టి మహాశివరాత్రి పర్వదినాన భక్తులు బారుదేరి ఉంటారు. చుట్టుపక్కల ప్రాంతాల వారు కూడా ఎంతో వస్తారు. లింగోద్భవ కాలంలో మాఘమాసంలో ఆర్ద్ర నక్షత్రము త్రయోదశి రోజు ఈ లింగోద్భవ కాలం ఏర్పడింది. అటువంటి దాన్ని పురస్కరించుకొని మహాశివరాత్రి రావడం జరిగింది. ఆ మహాశివరాత్రిని పురస్కరించుకొని ఆర్మూర్ సిద్ధులగుట్టలో ఈ రోజు ఉదయం నుండి కూడా కార్యక్రమాలు జరుగుతున్నాయి. అట్లాగే రేపు వచ్చేటువంటి భక్తులకు కూడా ఉదయం 6 గంటలకు అన్నపూర్ణాదేవి సంబంధించినటువంటి అన్నపూజ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అన్నపూజ కార్యక్రమం నిర్వహించినటువంటి తర్వాత భక్తులందరికీ కూడా అన్నప్రసాదం అందజేయడం జరుగుతుంది. కాబట్టి భక్తులు కూడా రేపటి రోజు శివరాత్రి పురస్కరించుకునే తదనంతరం దినమైనటువంటి రేపటి రోజు గురువారం నాడు అందరూ కూడా భక్తులు ఇక్కడికి వచ్చి అన్నప్రసాదం స్వీకరించవలసిందిగా కోరుతూ అందరికీ కూడా నవనాథ సిద్ధేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని కోరుతూ శుభం భవతు. నా పేరు శ్రీనివాస్. సిద్ధులగుట్ట దర్శనానికి మేము వచ్చినాము. మంచి దర్శనం అయింది, చాలా బాగుంది. ఆర్మూర్ గ్రామంలో ప్రసిద్ధ నవనాథ సిద్ధేశ్వర స్వామి దేవాలయంలో ప్రతి శివరాత్రికి దర్శనానికి వస్తూ ఉంటాం. సుమారు 1,00,000 మందికి పైగా ఈ స్వామివారిని దర్శనం చేసుకుంటారని చరిత్ర. ఉదయం సుమారు 2 గంటల నుంచి లైన్లోనే వేచి ఉన్నాము. సుమారు 1,00,000కు పైగా మంది దర్శనం చేసుకుంటారని ఇక్కడ ప్రసిద్ధి. మరియు ప్రతి సోమవారం కూడా మేము వస్తూ ఉంటాం. ఇక్కడ కోరిన కోరికలను తీర్చే నవనాథ సిద్ధేశ్వర స్వామి దేవస్థానం. మరియు రేపు అన్నదాన కార్యక్రమం కూడా ఉంటుంది. దానికి కూడా సుమారు 50 నుంచి 60 వేల మంది వస్తారని అంచనా.